నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదన్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంద్రజిత్తు చాలా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభించాడు. ఎందువల్లంటే అభిచార హోమం చేశాడు. తర్వాత
బ్రహ్మాస్త్రంతో తన యొక్క చాపాన్ని బాణాన్ని వాటన్నిటినీ కూడా అభిమంత్రించాడు. చివరికి తాను చేసినటువంటి అభిచార హోమం ఆ శక్తితో, క్షుద్రమైన శక్తుల ఉపాసనతో అంతర్ధానం అయ్యాడు. ఆ అంతర్ధానం అయిపోయి అంటే ఎవరికి కనబడకుండా తాను నిలిచి అందరి మీద కూడా భయంకరమైనటువంటి శస్త్ర ప్రహారం, అస్త్ర ప్రహారం చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నాడు అన్నమాట. వానరులు అందరినీ కూడా చాలామందిని పడేస్తున్నాడు. వానర సేనా నాయకులందరినీ కూడా పడేస్తున్నాడు. చాలా తన ఆయుధాలన్నింటినీ కూడా అభినందించాడు. శూలం, ఖడ్గం, ఇంకా అలాంటివన్నీ ఆయుధాలన్నింటినీ కూడా, ధనుర్బాణాలన్నింటినీ కూడా అభిమంత్రించాడు. తతో జ్వలన సంకాశైర్బాణైర్వానరయోధపాః తాడితాః చక్రజిద్బాణైః ప్రఫుల్లా ఇవ కింసుకాః. అలా అందరూ కూడా భయంకరమైనటువంటి బాణాలతో రక్తంతో తడిసిపోయి వాళ్ళందరూ కూడా పలాస వృక్షంలా ఉన్నారు. అందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారు. ఉదీక్షమాణ గగనం కేచిన్నేత్రేషు తాడితాః. ఆకాశం కేసి ఎక్కడున్నాడా అని వాడిని చూడడం కోసం ఆకాశం కేసి చూస్తే వాడి కళ్ళలో బాణాలు దిగాయి వాళ్ళందరికీ. ఎందుకంటే ఆకాశంలో కనబడకుండా వాడిని బాణాలు వేస్తున్నాడు. పైకి చూసేవాడికి బాణాలు వచ్చి కళ్ళలో తగిలాయి. శరైర్వివసురన్యోన్యం పేతుశ్చ జగతీతలే. వాళ్ళు అందరూ కూడా ఆ బాణాలతో దెబ్బలు తగిలి, కళ్ళలో దెబ్బలు తగిలి, ఒళ్ళంతా దెబ్బలు తగిలి ఒకళ్ళకొకళ్ళు గట్టిగా పట్టుకుని పడిపోయారు. హనుమంతం చ సుగ్రీవమంగతం గంధమాదనం జాంబవంతం సుషేణం చ వేగదర్శనమేవ చ మైందం చ ద్విధం నీలం గవాక్షం గవయం తథా కేసరిం హరిలోమానం విద్యుద్ద్రౌష్ట్రం చ వానరం సూర్యాననం జ్యోతిర్ముఖం తథా దధిముఖం హరిం పావకాక్షం నలం చైవ కుముదం చైవ వానరం ప్రాసై శూలై సితైర్బాణైరింద్రజిత్ మంత్రసంహితై వివ్యాధ సర్వాన్ స్థాన్ రాక్షసోత్తమః. వీళ్ళందరూ కూడా వానరులో చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు, వానర నాయకులైనటువంటి వాళ్ళు. హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా అందరినీ వాడు వీళ్ళని లేకుండా తన యొక్క అభిమంత్రించినటువంటి బాణాలతో అందరినీ గాయపరిచేశాడు. సవై గదాభిర్ హరియోధముఖ్యాన్ నిర్భిజ్య బాణైస్తపనీయవర్ణై వవర్షరామం శరవృష్టిజాలై సలక్ష్మణం భాస్కర రశ్మికల్పై. ఈ విధంగా ముందు వానర సైన్యంలో ఉన్నటువంటి మహావీరులు వాళ్ళందరినీ కూడా, హనుమదాదులందరినీ కూడా గాయపరిచి అప్పుడు రామ లక్ష్మణుల మీద చాలా సూర్యకిరణాలతో సమానమైనటువంటి బాణవర్షాన్ని కురిపించడం మొదలెట్టాడు. సబాణవర్షైరభివృష్యమాణో ధారానిపాతాని తానచించ ఇవ తానచించ సమీక్షమాణ పరమాద్భుత శ్రీ రామస్తదా లక్ష్మణమిత్యువాచ. నీటి ధారలా పడుతున్నట్ట వాడు వేస్తున్నటువంటి బాణాలు. పైనుంచి ఆకాశంలోంచి కనుక
పెద్ద వర్షం కురిస్తే నీటి ధారలు మీద పడుతుంటే ఎలా ఉంటుందో నిరాఘాతంగా, అలాగా వాడి బాణ వృష్టి అనేటువంటిది, బాణవృష్టి నిజంగా ఎలా ఉంటుందో అనేటువంటిది వాడు చూపించాడు. వాడు అంటే ఒక బాణం పడిన తర్వాత ఇంకో బాణం పడడానికి మధ్యలో అసలు ఏమాత్రం కొంచెం కొద్దిగా కూడా సమయం లేకుండా అలాగ నిరంతరంగా వర్షం పడుతున్నట్టు, కుంభవృష్టి పడుతున్నట్టుగా అలా పడిపోతుంటే అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, అసౌ పునర్లక్ష్మణ రాక్షసేంద్రో బ్రహ్మాస్త్రమాసిత్య సురేంద్ర శత్రు నిపాతయిత్వా హరిసైన్యమస్మాన్ సితై శరైర్ అర్ధయతి ప్రసక్తం. ఓ లక్ష్మణ, వీడు ఇంద్రశత్రువు అయినటువంటి రాక్షసుడు ఉన్నాడే ఇంద్రజిత్తు, వాడు బ్రహ్మాస్త్రం యొక్క ఆధారంతో వానర సైన్యాన్ని అందరినీ కూడా నేల మీద పడేసేట్టుగా చేసేసి ఇప్పుడు తీక్ష్ణమైనటువంటి బాణాలతో మన్ని కూడా పీడిస్తున్నాడు ఎడదరిపి లేకుండా. స్వయంభువా దత్తవరో మహాత్మా సమాహితో అంతర్హిత భీమకాయ కథం ను శక్యో యుధి నష్టదేహో నిహంతు మధ్యేంద్రజిత్ ఉద్యతాస్త్ర. రాముడు అంటున్నాడు అనమాట, బ్రహ్మగారి దగ్గర వరాన్ని పొందినటువంటి వాడు చాలా వీరుడు, భీషణమైనటువంటి శరీరం, పెద్ద శరీరం గలవాడు వాడు కూడా. కానీ ఆ శరీరం ఎక్కడ కనబడకుండా అదృశ్యమయ్యేట్టుగా వాడు చేశాడు మాయతో. యుద్ధంలో ఇంద్రజిత్తేమో ఎవరికి కనబడ్డు, కానీ తన యొక్క అస్త్రముల యొక్క ప్రయోగం చేస్తూనే ఉన్నాడు ఆగకుండా. అటువంటి వాడిని మనం గురి చూసి కొట్టడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. మన్యే స్వయంభూర్భగవాన్ అచించ తదైవ తదస్త్రం ప్రభవశ్చయోస్య బాణావపాతం త్వమిహాద్య ధీమాన్ మయా సహ అవ్యగ్రమణా సహస్వా. బ్రహ్మగారు స్వభూ అయినటువంటి బ్రహ్మ యొక్క స్వరూపం ఉందే, స్వయంభూర్ భగవాన్ అచింత్యమన్యే, స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారు ఉన్నాడే, ఆయన యొక్క స్వరూపం అచింత్యమైనటువంటిది. అంటే మనకి అది ఎలా ఉంటుంది, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, తర్వాత ఆయన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మన ఊహకు అతీతమైనటువంటిది. ఎందుకంటే ఈ మొత్తం జగత్తు యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు కదా ఆయన. అందుకని ఇది ఆయన యొక్క అస్త్రం యొక్క ప్రభావం. మామూలుగా ఇప్పుడు ఇంద్రజిత్ ఇదివరకు లంకలోకి హనుమంతు వచ్చినప్పుడు హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం వేశాడు. కానీ అప్పుడు ఏం చేశాడంటే ఆవిడ కేవలం హనుమంతుడి మీదే వేశాడు. అయితే హనుమంతుడికి బ్రహ్మగారి నుంచి వరం ఉంది కాబట్టి మామూలుగా బ్రహ్మాస్త్రం ఎవరి మీదైనా వేస్తే వాళ్ళు ఉండరు. బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం అనేటువంటిది వాడు ప్రయోగించేటువంటి వాడు ఒక వ్యక్తి మీద ప్రయోగించాడా, లేకపోతే ఒక వ్యక్తుల సమూహం మీద ప్రయోగించాడా, లేకపోతే ఒక మొత్తాన్ని వాళ్ళ వంశాన్ని, ఒక జాతిని నాశనం చేయడానికి ప్రయోగించాడా, అలాగా ఆ ప్రయోగించినటువంటి వాడు ఆ సంకల్పించినటువంటి స్కేల్ని బట్టి ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం ఇంటెన్సిటీ అంత ఎక్కువ ఉంటుంది.
అటువంటిది బ్రహ్మాస్త్రం అంటే. అందుకని బ్రహ్మాస్త్రం ప్రయోగింపబడిన తర్వాత ఆ అస్త్ర ప్రభావం అనేటువంటిది ఎక్కడెక్కడ ఏ లోకంలో పనిచేస్తుందో కూడా చెప్పలేం. అన్ని లోకాల మీద ప్రభావం ఉండొచ్చు. భూమి అంతా మొత్తాన్ని కదిలించవచ్చు, సూర్యచంద్రుల మీద ప్రభావం ఉండొచ్చు. ఇలాగా ఎందుకంటే బ్రహ్మగారు వీళ్ళందరికంటే కూడా పైన ఉన్నటువంటి ఆయన. శ్రీమన్నారాయణ తర్వాత వెంటనే బ్రహ్మగారే కదా. మరి ఆ బ్రహ్మగారు తర్వాతే మిగతా ప్రజాపతులు వీళ్ళంతా సృష్టిలోకి వచ్చినటువంటి వాడు, గ్రహగోళ తారకాదులు, దేవతలు, వీళ్ళందరూ కూడా. అందుకని ఆయన సంబంధించినటువంటి ప్రభావం అన్నప్పుడు అది ఎలా ఉంటుంది, దాన్ని అధిగమించడం ఎలాగనేటువంటి సాధ్యమైనటువంటి పని కాదు, ఎవరు కూడా అధిగమించలేరు. అందుకని ఇప్పుడు రాముడు ఏమంటున్నాడంటే, స్వయంభూ అయినటువంటి వాడు బ్రహ్మగారు, ఆయన యొక్క ప్రభావం అనేటువంటిది, ఆయన యొక్క రూపం అనేటువంటిది అచింత్యం, మనం ఊహించడానికి వీలైనటువంటిది. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఆయన యొక్క అస్త్రం, బ్రహ్మాస్త్రం కాబట్టి ఆ ప్రభావమే ఇప్పుడు పనిచేస్తుంది. అందుకనే అలాగ వానరవీలు పెద్ద పెద్ద హేమహేమైనటువంటి వాడు వానరవీలందరూ కూడా గాయపడిపోయారు. వాళ్ళని పడి కింద ధరాశైలే ఉన్నారు, చనిపోలేదు. కానీ వాడు మహావీరులు కాబట్టి, తర్వాత వాళ్ళకు కూడా వరాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు దేవతాంశల్లో జనించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రాణాలు పోలేదు, చనిపోలేదు వాళ్ళందరూ కూడా. లేకపోతే మామూలు వాళ్ళు అసలు ఇంకోటి ఏమిటంటే, ప్రాకృతమైనటువంటి వాళ్ళు మామూలు వాళ్ళని ప్రయోగించకూడదు. దానికి నియమం కూడా బ్రహ్మాస్త్రానికి. వాడు కూడా అశ్వత్థామ కూడా ప్రయోగించాడు. ఉత్తర గర్భస్థుడైనటువంటి శిశువు మీద ప్రయోగించాడు వాడు. మరీ మహాఘోరమైన వాడు మహాభారతంలో. అంటే వాడు చాలా ద్వేషం, పగ అవన్నీ ఉండి పాండవుల యొక్క వంశం లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో వాడు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని ప్రయోగించాడు. అయితే అప్పుడు స్వామి కృష్ణుడిగా అవతరించినటువంటి వాడు ఆయన స్వయంగా ఆ శిశువు యొక్క, ఆ తల్లి యొక్క ఉత్తర యొక్క గర్భంలో తాను కూడా ప్రవేశించి శిశువు చుట్టూ కూడా సుదర్శన జ్వాలను పెట్టి, సుదర్శన రక్షణ పెట్టేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని పనిచేయకుండా చేశాడు స్వయంగా. అలాగా కేవలం అలా అయితే తప్ప మామూలుగా అయితే బ్రహ్మాస్త్రం యొక్క అది. అందుకనే ఇక్కడ రాముడు ఏమంటున్నాడంటే, మనం ఇప్పుడు మన్యే స్వయంభూర్భగవాన్ అచింత్య తస్య ఇతరస్త్రం ప్రభవశ్చయోస్య. అందువలన ఆ అస్త్రం యొక్క ప్రభావమే ఇప్పుడు మనకి ఈ వీడు ఇంద్రజిత్ వేస్తున్నటువంటి బాణాలు అన్నీ కూడా ఎందుకు పడుతున్నాయంటే ఆ ప్రభావం వల్ల. అవపాతం త్వమిహాద్య ధీమన్. అందుకని ఓ బుద్ధిమంతుడు, ఓ లక్ష్మణ, మయా సహా నాతో కూడా నువ్వు అద్య ఇవాళ మయా సహ ఇమం అవ్యగ్రమనా సహస్వ. మనస్సులో ఏ రకమైనటువంటి భయం, ఆందోళన లేకుండా కాసేపు నాతో కలిసి కదలకుండా ఉండవలసింది, సహించవలసింది. ఈ అస్త్రం యొక్క ప్రభావాన్ని కొంతసేపు సహించాలి మనం అన్నాడు రాముడు. ప్రచ్ఛాదయచ్చేష హి రాక్షసేంద్ర సర్వా దిశ సాయకవృష్టిజాలై ఏతచ్చ సర్వం పతితాగ్ర్యసూరం నభ్రాజతే వానరరాజసైన్యం. వాడు ఏం చేశాడంటే, ఈ రాక్షసేంద్రుడు, రాక్షస శ్రేష్ఠ అయినటువంటి వాడు, సర్వాహ దిశ అన్ని దిక్కులన్నీ కూడా సాయక వృష్టిజాలై బాణముల యొక్క వర్షంతో, బాణాలు అన్నింటినీ వర్షంలా వేస్తూ ప్రత్యాదయతి అంతా కప్పేసేసాడు. మొత్తం అంతా కూడా పూర్తి కప్పేశాడు. అది దానివల్ల ఏతచ్చ సర్వం పతితాగ్నిసూరం అభ్రాజతే వానరరాజ సైన్యం. అందువల్ల వానరరాజు అయినటువంటి సుగ్రీవుడి యొక్క సైన్యం ఉందే, వాళ్ళందరూ కూడా కిందకి ఎలా వాలిపోయారు నేల మీద.
ఎవళ్ళు కూడా ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళెవరి యొక్క ప్రకాశం అనేటువంటిది వాళ్ళ ప్రభావం ఎక్కడే కనిపించలేదు. ఆవాంతు దృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ నివృత్త యుద్ధౌ హతహర్షరోషౌ ధ్రువం ప్రవేక్ష్యత్యం అరారివాసం అసౌ సమాసాద్య రణాగ్యలక్ష్మీం. రాముడు చాలా తమాషా అయినటువంటి పని చేశాడు ఇక్కడ. ఏమిటంటే, ఒకటి బ్రహ్మగారి యొక్క అస్త్రం కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. అందుకని మనిద్దరం ధరాశీలం అవుదాం, కాసేపు నేల మీద పడుండిపోదాం, ధరాశీలం అవుదాం కాసేపు. దీనివల్ల ఏమవుతుందంటే మనం స్పృహ లేక పడిపోయామని వాడు ఈ బాణవర్షం ఆపేస్తాడు. ఎందుకంటే ఎలాగో వానరులందరూ నేల మీద పడిపోయి ఉన్నారు, మనిద్దరం కూడా పడిపోయామనుకుని, మనం స్పృహ లేకుండా పడిపోయామనుకుని, మనం లేవమనుకుని వాడు ఇంకేం చేస్తాడంటే ఆ యుద్ధం ఆపేసేసి విజయం పొందేశాం అనేటువంటి భావంతో వాడు తిరిగి లంకలోకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇప్పుడు మనం నుంచుని యుద్ధం చేస్తాడు, వాడు ఎంతసేపటికి ఆపడు అని బ్రహ్మగారు వేసిన యొక్క ప్రభావం కాబట్టి మనం ఈ వానరులందరూ నిలిచి యుద్ధం చేయలేరు వాళ్ళు. అయితే మరి రామలక్ష్మణుని చేయలేరా యుద్ధం అంటే చేయగలరు కానీ రాముడు చెప్పినటువంటిది ఏమిటంటే, వాడు వెళ్ళిపోతే బాణవర్షం అంతా ఆగిపోతే వానరులందరూ కూడా లేస్తారు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా లేవలేరు. మన ఇద్దరు నుంచుని యుద్ధం చేసినా వాడు ఏం చేస్తాడంటే యుద్ధం ఆపడు. దీనికి అంత ఉండదు. అందుకని కాసేపు మనం మాట్లాడకుండా పడుకుందాం. అందుకని లక్ష్మణుడు చాలా తీవ్రమైనటువంటి వాడు కదా, మళ్ళీ ఈయన కూడా బ్రహ్మాస్త్రం వేయచ్చు వాడి మీద. అలా ఏమవుతుందంటే, ఒకడు బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు మనకు అవతల వాడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే అది మరీ ప్రళయ భయంకరంగా అయిపోయి మొత్తం లోకాలన్నీ దడదళ్ళాడిపోతాయి. అంటే ఇది చాలా అర్థం కాదు పట్టాను తొందరగాను. ఎందుకు ఇలా రాముడు చెప్పాడు, ఎందుకు ఇలా చేశాడు అనేటువంటి చాలామంది, రాముడు భయపడ్డా లేకపోతే ఎందుకు ఇలా చేశాడు అనేటువంటిది, అది బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో పూర్తిగా తెలిస్తే కానీ తెలీదు. బ్రహ్మాస్త్రం పరస్పరం వేసుకున్నారంటే, వాడు వేసాడని వీడు కూడా వెంటనే వేసాడనుకో, వేస్తే దానిలో నుంచి వచ్చేటువంటి జ్వాలలకిను దానిలో నుంచి వచ్చేటువంటి దానికి లోకాలు దహించుకుపోతాయి. అప్పుడు అన్యాయంగా ఏమవుతుంది, యుద్ధక్షేత్రంలో ఉన్నటువంటి వీళ్ళే కాదు, మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రాణులందరూ కూడా దహించిపోతారు. గ్రహాలు కూడా గతి తప్పుతాయి. ప్రళయం వచ్చినంత పని అవుతుంది అప్పుడు. అది మరీ ఘోరమైనటువంటి జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రామలక్ష్మణుడికి అవ్వదు. కానీ ఆ వానరులు ఈ రాక్షసులే కాకుండా భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా ఆ జ్వాలను తట్టుకోలేక భస్మైపోతారు. అది ఉత్పాతం అన్నమాట అది. అందుకని అంత దాకా దాన్ని జరగనివ్వక్కర్లేదు, అనవసరం కదా అది వాళ్ళందరినీ. ఇప్పుడు వధించాల్సింది రావణాసురుడిని వీడిని తప్ప, ఇంద్రజిత్తు రావణాసురుడు వీళ్ళని తప్ప, భూమి మీద ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ, తర్వాత లంకలో మేము కూడా మంచివాళ్ళు ఉంటే వాళ్ళని ఇంక ఎవరు ఆగరు. అది ఆ రెండు బ్రహ్మాస్త్రాలు కనుక ఓదాని వైపు రెండు వైపుల నుంచి పడ్డాయా ఇక ప్రళయమే. అందుకని ఎవరు కూడా అవతలవాడు వేసాడిని ఎవరి నుంచి వేయకూడదు. మరి అయిపోతే వేయకపోతే మరి మనం చచ్చిపోతాం కదా అంటే, అక్కడ బ్రహ్మాస్త్రం అనేటువంటి బ్రహ్మను ఉపాసించి ఆయన గౌరవించి నమస్కరించి అలా పడి ఉంటే ప్రాణాలు పోవు. అది రహస్యం అందులో ఉంది. దానికి ఎదురు నుంచుంటే మాత్రం ప్రమాదం. అందుకని ఇవన్నీ ఆలోచించి రాముడు ఏం చేశాడంటే, కాసేపు మనం పడుకుందాం, మనం స్పృహ కోల్పోయాం, వీళ్ళిద్దరు చచ్చిపోయారని ఎంతమంది అనుకుంటాడు, వాడు విజయం పొందామనుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు లంకలోకి. అప్పుడు ముందు మన వాళ్ళకి కొంతసేపు
కాస్త ఊపిరి పీల్చుకోవడానికి వీలవుతుంది, అప్పుడు వీళ్ళు వేస్తారు అని చెప్పాడు. అని లక్ష్మణుడితో చెప్పాడు, లక్ష్మణుడు నువ్వు మాత్రం తొందరపడకు, ఇవాళ మాత్రం నాతో కలిసి నువ్వు కూడా నేనేం చేస్తే చెయ్యి అంటే లక్ష్మణుడు రాముడు చెప్పినట్టే చేస్తాడు. కానీ ఏమంటే రాముడి మీద కూడా వాడు ఎలా వేస్తున్నాడు అనేటువంటి కోపంతో వీడి కనుక తిరిగి బ్రహ్మాస్త్రం వేసాడంటే కొమ్మడిపోతుంది. అందుకని కొంచెం తీవ్రమైనటువంటి వాడుగా లక్ష్మణుడు. అందుకని లక్ష్మణ నువ్వేమి చేయకు, నాతో పాటుగా నేనేం చేస్తే చెయ్యి, మనం కళ్ళు మూసి పడుకుందాం కాసేపు. నిద్రబొమ్మని అర్థం కాదు, కానీ మనం సహించాలి కాసేపు. ఎందుకంటే ఒకటి బ్రహ్మగారిని గౌరవించాలి, రెండోది ఈ ఉత్పాతాలు అవి రాకూడదు. అందుకని ఏం చేయాలంటే వాడు తిరిగి వెళ్ళిపోయేట్టుగా చేద్దాం అంతే. మనం వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి ప్రభావం తగ్గిపోతుంది, ఈ లోపల వాడి సంగతి మనం చూడొచ్చు అని రాముడు చెప్పాడు. చెప్పిన తర్వాత తతస్తుతౌ ఇంద్రజితోస్త్రజాలైర్బభూవతు తత్ర తదా విశస్తౌ సచాపితౌ తత్ర విషాదయిత్వా ననాద హర్షాద్యుధి రాక్షసేంద్ర. అలా చెప్పిన తర్వాత వాడు నిరంతరాయంగా వేస్తున్నటువంటి ఆ అస్త్రజాలముల యొక్క వర్షం అనేటువంటిది ఉందే, వాటితో వీళ్ళకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళ యుద్ధంలో ఆ రాక్షసుడి చేత బాణవర్షం చేసి వల్ల పీడితులయ్యారు వాళ్ళిద్దరు కూడా. అది చూశాడు వాడు మంచి ఉత్సాహంగా గర్జించాడు. ఎందుకంటే వాడికి ఇదంతా కూడా విజయం పొందినట్టేగా మరి అనుకున్నాడు వాడు. వానరుల పెద్ద పెద్ద వానరు వీరులందరూ పడిపోయారు, వానరులందరూ పడిపోయారు నేల మీద. వాడు బతికున్నారో పోయారో ఎవరికి తెలియదు. చివరి రామలక్ష్మణులు కూడా వాళ్ళు ఏం కదలిక లేకుండా ఉన్నారు కాబట్టి వాడు అల్టిమేట్ ఈసారి అనుకున్నాడు వాడు. తతస్తదా వానర సైన్యమేవం రామంచ సంఖ్యే సహ లక్ష్మణేన విషాదయిత్వా సహసా వివేశ పురీం దశగ్రీవ భుజాభిగుప్తాం. వాడు ఏం చేశాడంటే చూశాడు వానర సైన్యంలో ఇంకెవడన్నా ఎదురు తిరిగి నుంచున్నాడా చూశాడు, ఎవడు నుంచోలే, అందరూ పడిపోయారు. రామలక్ష్మణులు వాళ్ళు పడిపోయారు వాడి దృష్టిలో. ఎంతకని వాళ్ళందరినీ కూడా విషాదంలో ముంచేసి వాళ్ళందరినీ వాడు దశగ్రీవుడైనటువంటి తండ్రి గారి దగ్గరికి వెంటనే లంకలో వెళ్ళిపోయాడు వెనక్కి. రాముడు సరిగ్గా అందుకని రాముడిని అక్లిష్ట కర్మ అంటారు. రాముడు ఎప్పుడు ఏం చేయాలో సింపుల్గా కాంప్లికేషన్ లేకుండా ఎలా చేయాలో చేస్తాడు, అది రాముడు యొక్క లక్షణం. అంతేగాని మనకి ప్రెస్టీజ్ ఇప్పుడు భంగకరం, మన గౌరవం భంగం అవుతుంది, అందుకని మనం చేయాలనేటువంటి చేస్తే ఏమవుతుందంటే కంగాళి అయిపోతుంది మొత్తం అంతా. అలా చేయకూడదు. పైగా వాడు ఇంకా ఎక్కువసేపు అంటే వానరులందరినీ కూడా పూర్తిగా చంపేస్తాడు కూడా. అందుకని ఇవన్నీ ఏం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం గెలిచామని చెప్పి వాడు వెళ్ళిపోతే గొడవ ఉండదు. వాడు కాసేపు గెలిచామనుకుంటే మనకు వచ్చిన నష్టం ఏమిటా, అది రాముడి యొక్క దృష్టి. చివరికి ఎలాగో వాడి పని అయిపోతుంది. కానీ ఇలాగో వాడు గెలిచామని సంతోషించని. కానీ ముందు మన వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు, అందువల్ల అది చేశాడనమాట. వాడప్పుడు ఆ లంకనగరంలో వెళ్ళాడు. సంస్తూయమాన సతుధాతుధానై పిత్రేజ సర్వం హృషితోభ్యువాచ. ఆ లంకలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వీడిని స్తోత్రం చేశారు. ఆహా మహావీర, మొత్తం వానర సైన్యాన్ని, లక్ష్మణుడిని, రావణ్ణి, విభీషణుడిని అందరినీ నువ్వు చంపేశావు, నువ్వు చాలా మహావీరుడు, నీకు సాటిలేని వాళ్ళందరూ స్తోత్రం చేశారు. దీంతో మనకి 73వ సర్గ పూర్తయింది. 74లో ప్రవేశిస్తున్నాం. ఇంకా వాడు చాలా ఆనందంతో లంకలో ప్రవేశించి తయోస్తదా ఆసాదితయో అప్పుడు వాడు రావణాసుడికి యుద్ధం గురించి అంతా చెప్పాడు. వాడు వెళ్ళి, నాన్నగారు నువ్వు హాయిగా నిశ్చింతగా ఉండు, ఇక నీ శత్రువులు ఎవరు లేరు, అందరూ కూడా పడిపోయారు అని చెప్పాడు వాడు రావణాసుడికి. వాడు నమ్మేశాడు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు తయోస్తదాసారితయోరణాగ్రే ముమోహ సైన్యం హరియుధపానాం సుగ్రీవ నీలాంగద జాంబవంతో నచాపి కించిత్ ప్రతిపేదిరేతే. ఆ యుద్ధంలో అప్పుడు అన్నదమ్ములిద్దరూ లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడా నిశ్చేష్టులైనట్టుగా పడి ఉన్నారు. అప్పుడు ఈ వానర సేనాపతులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మనం? రామలక్ష్మణుడు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. వాడు తెలుసు వీళ్ళని చనిపోలేదని తెలుసు, వాళ్ళకి చనిపోలేదు కానీ స్పృహ తప్పి ఉన్నారు. మళ్ళీ వాడు వచ్చి విజృంభించకుండా ఇలా మనం ఏం చేయాలి కర్తవ్యం అని చెప్పి పాపం వాళ్ళు గాయపడి ఉన్నారు. సుగ్రీవ నీల అంగద జాంబవంత, సుగ్రీవుడు నీలుడు అంగదుడు జాంబవంతుడు వీళ్ళు నచాపి కించిత్ ప్రపేదిరేతే, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నారు. తతో విషణ్ణం సమవేక్ష్య సర్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ ఉవాచ శాఖామృగరాజవీరాన్ ఆశ్వాసయన్ అప్రతిమైర్వచోభి. అప్పుడు విభీషణుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చూసి వీళ్ళందరూ కూడా విషాదంలో నిండిపోయి ఉన్నారు, ఏం చేయాలి తెలియక. అప్పుడు విభీషణుడు వాళ్ళందరినీ ఓదారుస్తూ విభీషణుడు వాళ్ళతో అంటున్నాడు, మా భైష్టనాశ్చత్ర విషాదకాలో యదార్యపుత్రౌ హ్యవసౌ విషణ్ణౌ స్వయంభువో వాక్యమధోద్వహంతౌ యత్సారితౌ ఇంద్రజితాస్త్రజాలై. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ విషాదం అనేటువంటిది రానివ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు బ్రహ్మగారు వాడికి ఇచ్చినటువంటి వరదానం చేసిన వరం ఇచ్చాడు కదా, ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాన్ని అబద్ధం చేయకూడదని చెప్పి వీళ్ళు తమ యొక్క ఆయుధాన్ని పక్కన పెట్టి కిందకి వాలేరు తప్ప ఈ అన్నదమ్ములిద్దరూను వాళ్ళకేం అవలేదయ్యా బాబు అని చెప్తుంది విభీషణుడు. అది చాలా మహా బుద్ధిమంతుడైనటువంటి వాడు విభీషణుడు. మరి విభీషణుడు కూడా దెబ్బలు తగిలే కానీ వీళ్ళ విషాదం పడలే. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. రామలక్ష్మణులు వాళ్ళకేం విషాదం లేదు, కానీ వాళ్ళు కావాలని బ్రహ్మగారిని గౌరవించాలని వాళ్ళు కాసేపు ఎదుర్కోకుండా ఉన్నారు. చూడడానికి స్పృహ తప్పి పడిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారు కాసేపు. ఈ వానర వీరులు బాగా దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నారు. ఈ నలుగురు మాత్రం కాస్త విషాదంతో ఉన్నారు వీళ్ళు. మరి విభీషణుడికి సంగతి ఏమిటి అంటే, విభీషణుడికి విషాదం లేదు. ఎందుకు విషాదం లేదంటే రామలక్ష్మణుడికి ఏమీ అవలేదని విభీషణుడు తెలుసు. అదేంటి మరి హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళకి తెలీదా అంటే, హనుమంతుడు జాంబవంతుడు హనుమంతుడికి జాంబవంతుడు తెలుస్తుంది. సుగ్రీవుడికి కొంతవరకు తెలుసు, కానీ వాడు పూర్తిగా ఏమిటో పాపం రామలక్ష్మణుడు కూడా ఇలా పడిపోయి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాడు. కానీ హనుమంతుడికి మాత్రం తెలుసు. ఎందుకంటే రాముడు ఆయన తలుచుకుంటే ఇదేం పెద్ద లెక్క కాదు లక్ష్మణుడికిను. కాబట్టి దానిలో ఏదో విశేషం ఉంది కానీ అని చెప్పి హనుమంతుడికి తెలుసు, జాంబవంతుడికి కూడా తెలుస్తుంది. అయితే విభీషణుడు మాత్రం చెప్పాడు వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మగారి యొక్క వరదానం, ఆయన ఇచ్చినటువంటి వరాన్ని అబద్ధం చేయకూడదు కాబట్టి అందుకని వాడు ఇంద్రజిత్తు, అందువల్ల వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అస్త్రాలని వాటిని పక్కన పెట్టారు. అందువల్ల వాడు ఎదురు లేకుండా, వీళ్ళు ఎదిరించలేదు కాబట్టి ఎదురు లేకుండా అందరినీ తన యొక్క శస్త్రాలతో బాణవర్షంతో కప్పిపారేశాడు. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా కొంచెం మూర్ఛలో ఉన్నారు తప్ప అంతకంటే వీళ్ళకేమీ ప్రమాదం ఏమీ జరగలేదు. తస్మైత్ దత్తం పరమాస్త్రమేతత్ స్వయంభువ
బ్రహ్మమమోఘ వీర్యం తన్మానయంతౌ యుధిరాజపుత్రౌ నిపాతితౌ కోత్ర విషాదకాల. స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారు ఉందే, ఆయన ఇంద్రజిత్తుకి ఈ బ్రహ్మాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ఇచ్చాడు. దీని బలం అమోఘమైనటువంటిది. అందుకని దాని యొక్క దానికి ప్రభావం అమోఘమైనటువంటిది. అందుకని దాన్ని గౌరవిస్తూ వీళ్ళిద్దరూ కూడా ధరాశే భూమి పడుకున్నారు. దీని గురించి మీరు విషాదం పొందాల్సినటువంటి విషయం కాదు అని నిర్ధారణ చేశాడు విభీషణుడు. బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వాతు మారుతి విభీషణ వజశ్రుత్వా హనుమాన్ అబ్రవీత్. హనుమంతుడు అప్పటిదాకా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే హనుమంతుడు సమయం వస్తే తప్ప మాట్లాడు, సమయం వస్తే తప్ప ఏం తొందరపడి చేయడు. ఎప్పుడు చేయాలో ఏం చేయాలో ఆయన కూడా, హనుమంతుడు కూడా రాముడిలాగే అక్లిష్ట కర్మే, అనవసరమైన కాంప్లికేషన్ చేసుకోడు ఏమీ. పెద్దవాడు జాంబవంతుడు ఉన్నాడు, తర్వాత విభీషణుడు ఉన్నాడు ఎలాగోను. అందుకని చూద్దాం అని చెప్పి ఆగాడు హనుమంతుడు. అయితే బ్రాహ్మమాస్త్రం తతో ధీమాన్ మానయిత్వాత్ మారుతి. హనుమంతుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాడు. ఇంతకుముందు కూడా అదేగా చేశాడు ఆయన. అదే ఇంద్రజిత్తు ఇంతకుముందు బ్రహ్మాస్త్రం హనుమంతుడి మీద ప్రయోగించాడు. అప్పుడు కూడా హనుమంతుడు ఏం చేశాడు? బ్రహ్మగారు నమస్కారం చేసుకున్నాడు. చేసుకుంటే ఆ అస్త్రం అతను ఏం చేయలేదు. ఆయన కావాలని బంధింపబడినట్లుగా ఉన్నాడు. ఈ లోపల వాళ్ళు ఆయన బంధించేశారు. బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం పోయింది. ఇప్పుడు కూడా బ్రహ్మగారు హనుమంతుడికి కూడా వరం ఇచ్చాడు. ఆయన ఏ అస్త్రాలు నేనేమి చేయలేవు అని. అందుకని బ్రహ్మగారి ఎందుకు గౌరవంతో హనుమంతుడు కూడా ఆ రాముడి వీళ్ళకి గౌరవించి, అప్పుడు విభీషణుడు మాట్లాడిన తర్వాత అప్పుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు. అస్మిన్ అస్త్రహతే సైన్యే వానరాణాం తరస్వినాం యో యో ధారయతే ప్రాణాన్ తం ఆశ్వాసయావహే. అయ్యా, మన మొదటి కర్తవ్యం ఏమిటంటే, ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల ఈ వానరుల్లో ఎవరెవరు బతికున్నారో ఎవరెవరు పోయారో మనం తెలియదు కదా. చాలామంది పోయారు. ఈ మిగిలినటువంటి వాళ్ళని మనం ఒకసారి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మొట్టమొదటి కర్తవ్యం అది మనకి అంటున్నాడు. తావుభౌ యుగపద్వీరౌ హనుమద్రాక్షసోత్తమౌ ఉల్కాహస్తౌ తదా రాత్రౌ రణశీర్షం విచేరతు. అలా చెప్పిన తర్వాత అప్పుడు విభీషణుడును హనుమంతుడు కలిసి ఆ రాత్రి, అప్పుడు రాత్రి అయిపోయింది. అందుకని విభీషణుడు హనుమంతుడు కలిసి ఆ రణశీర్షే అంటే ఆ యుద్ధ ప్రదేశం అంతటినీ కూడాను వాళ్ళందరూ కూడా మొత్తం సంచరించారు. ఎందుకు సంచరించారంటే అసలు ఎవరెవరు బతికున్నారు, ఎవరెవరు పోయారు, వాళ్ళు బతికున్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అన్నీ కూడా చేయాలన్నమాట. భిన్నలాంగూల హస్తోరు పాదాంగుళి శిరోధరై స్రవద్భిక్షరజం గాత్రై ప్రస్రవద్భి సమంతత పతితై పర్వతాకారైర్వాణైరభిసంవృతాం శస్త్రైశ్చ పతితైర్దీప్తైర్ దదృశాస్తే వసుంధరాం. వాళ్ళకి ఏం కనబడిందంటే అక్కడ అంతటా కూడా కొంతమంది తోకలు తెగిపోయి పడిపోయినటువంటి వాళ్ళు, కొంతమంది కాళ్ళు చేతులు తెగిపోయి పడిపోయినటువంటి వాళ్ళు, కొంతమంది బాగా దెబ్బలు తగిలి పడిపోయినటువంటి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి పర్వతాకారులు అయినటువంటి వానరులు కూడా, భీకరమైనటువంటి పర్వతాకారం అనేటువంటి వానరులు, వీరులైనటువంటి వాళ్ళు కూడా నేల మీద పడిపోయి ఉన్నారు. వాళ్ళు
అలా చూశాడు. అంతా చూసిన తర్వాత సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాతనం జాంబవంతం సుషేణం చ వేగదర్శనమే వచ్చా. వీళ్ళు కూడా పడిపోయి ఉన్నారు. అయితే వీళ్ళకి భాగాలు, శరీరంలో భాగాలు ఏమి ఊడిపోలేదు కానీ పడిపోయి ఉన్నారు వీళ్ళు కూడా. మైందం నలం జ్యోతిర్ముఖం ద్విధం చాభివానరం విభీషణం హనుమాశ్చ దదుశాతే హతాన్రణే. వీళ్ళందరూ కూడా హతాన్ అంటే ఇక్కడ చంపబడ్డారని కాదు, గాయమైపోయి గాయాలైపోయి పడిపోయి ఉన్నారు వీళ్ళందరూ. సప్తషష్టిర్హతా కోట్యో వానరాణాం తరస్వినాం ఆహ్న పంచమశేషేణ వల్లభేన స్వయంభువః. బ్రహ్మగారి యొక్క ఈ అస్త్రం ఉందే, ఆ అస్త్రంతో ఈ అస్త్రం వేసిన తర్వాత ఆ వేసినటువంటి దీంట్లో ఇంచుమించు 66 కోట్ల మంది అంతమందిని దెబ్బకొట్టింది అస్త్రం. అంటే వేసినటువంటి బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం వల్ల ఈ వానర సైన్యంలో 66 కోట్ల మంది. అప్పుడు అలాగా వరుసన అందరినీ కూడా చేసి ఇంకా సాయంకాలం అయ్యేప్పటికీ 5వ వంతు, ఆ మొత్తం అందరిలో కూడా 5వ వంతు వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. అప్పటికి అంటే ఆ పూర్తిగా అంత ప్రభావంతో దెబ్బతినకుండా ఉండగలిగినటువంటి వాడు 5వ వంతు ఉన్నారు. అప్పటికి సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం అనేటువంటిది ఉందే అది అయిపోయింది. సాగరౌఘనిభం భీమం దృష్ట్వా బాణార్దితం బలం మార్గతే జాంబవంతం చ హనుమాన్ స విభీషణ. అప్పుడు హనుమంతుడు విభీషణుడు కలిసి అసలు ముందు జాంబవంతుడు ఎలా ఉన్నాడు, అందరికంటే పెద్ద ఆయన, వృద్ధుడు, అసలు ఆయన ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి ఆయన కోసం వెతికారు. స్వభావజరయాయుక్తం వృద్ధం శరశతైశ్చితం ప్రజాపతిసుతం వీరం శామ్యంతమివ పావకం దృష్ట్వా సమభిసంక్రమ్య పౌలశ్చో వాక్యమబ్రవీత్ కచ్చిదార్యశరైస్తీక్ష్ణైర్న ప్రాణాధ్వంసితాస్తవ. ఎలా ఉన్నాడు ఆయనంటే స్వభావజరయాయుక్తం, సహజంగా వృద్ధాప్యంతో ఉన్నాడు ఆయన, చాలా వృద్ధుడు. ఆయన అప్పటికి ఆయన యొక్క వయస్సు ఎంత ఉంటుందో చెప్పలేం. మరి ఎన్ని వేల సంవత్సరాలు, ఇంకా 1,00,000 సంవత్సరాలు ఎంతైనా అయి ఉండొచ్చు ఆయనకి. అందుకని జరయాయుక్తం, స్వభావ జరయాయుక్తం, సహజమైనటువంటి జర అనేటువంటి దాంతో ఉన్నటువంటి వాడు. తర్వాత శతశతైశ్చిరం వృద్ధం, ఆయన అసలు పైగా ఆయన శరీరంలో బాణాలు కూడా వందల బాణాలు లోపల ఇరుక్కుపోయినాయి శరీరంలో ఆ పడినటువంటివి. ఈయన ప్రజాపతి అయినటువంటి ఆయన కుమారుడు అయినటువంటి వాడు, అంటే బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాడు స్వయంగా. ఎలా ఉన్నప్పుడు అంటే శామ్యంతమివ పావకం, ఆరిపోతున్నటువంటి నిప్పులా ఉన్నట్టు ఆయన. నివురు కప్పినటువంటి నిప్పు పైనంతా కూడా ఉండిపోయి ఆరిపోతుందా అన్నట్టుగా నిప్పులా ఉన్నాడు, అగ్నిలాగా. అప్పుడు ఆయన చూసి పౌలశ్చ, పులశ్చుడి యొక్క మనవడైనటువంటి విభీషణుడు ఆయన అడుగుతున్నాడు, కచ్చిదార్య శరై తీక్ష్ణైర్య ప్రాణాధ్వంసితాస్తవా. అయ్యా మహానుభావ, వాడు వేసినటువంటి తీక్ష్ణమైనటువంటి బాణాలతో మీ ప్రాణాలు ఉన్నాయి కదా, నిలిచి ఉన్నాయా లేదా
మీరు బతికి ఉన్నారా లేదా అని అడిగాడు జాంబవంతుని. విభీషణ వజశ్రుత్వా జాంబవాన్ వృక్షపుంగవ కృత్స్యాద్ అభ్యుద్గిరన్ వాక్యమిదం వచనమబ్రవీత్. అప్పుడు విభీషణుడి అడిగినటువంటి దాన్ని విని ఆయన వృక్షములు అంటే ఎలుగుబంట్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడు చాలా ఒళ్ళంతా కూడా చాలా ఇదిగా ఉందన్నమాట. అందుకని చాలా కష్టంగా సమాధానం చెప్తున్నాడు. బలం కూడగట్టుకుని మాట్లాడతారంటే అలా మాట్లాడుతున్నాడు. నైరుతేంద్ర మహావీర్య సురేణ త్వాం అభిలక్షయే విద్ధగాత్ర స్థితైర్బాణైర్న త్వాం పశ్యామి చక్షుషా. ఓ రాక్షసరాజా, ఓ విభీషణ, నీ యొక్క స్వరాన్ని బట్టి నువ్వు విభీషణుడు అని తెలుసుకున్నానయ్యా. ఎందుకంటే నాకు తగిలినటువంటి దెబ్బల వల్ల దానివల్ల చూపు కూడా సరిగ్గా కనబడటం లేదు, మందగించింది. అందుకని నిన్ను గుర్తుపట్టాను. ఎలాగంటే నీ స్వరం విని నిన్ను గుర్తుపట్టాను అంటున్నాడు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచ సువ్రత హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు విభీషణుడిని, ఓ విభీషణుడా, ముందు నాకు చెప్పు, ఏమిటంటే అంజనానందుడు, అంజన కుమారుడైనటువంటి వాడు వాయుదేవుడి యొక్క కుమారుడు అయినటువంటి వాడు శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఉన్నాడే, మన హనుమంతుడు, ఆయన జీవించి ఉన్నాడా లేదా చెప్పవయ్యా నాకు ముందు అని అడుగుతున్నాడు విభీషణుడిని. శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రౌ అతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం. అప్పుడు విభీషణుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటిది, ఈ జాంబవంతుడు రామలక్ష్మణుడు బతికున్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారని అడగకుండా మారుతాత్మజ అయినటువంటి హనుమంతుడు బతికున్నాడా లేదా అడుగుతున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అడిగాడు ఆయన్నే జాంబవంతుడిని, ఓ వృక్షరాజా, నువ్వేమిటి రామలక్ష్మణుని రాజకుమారులైనటువంటి రామలక్ష్మణుని వదిలేసి హనుమంతుడు బాగున్నాడా, అంజనపుత్రుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు బాగున్నాడని అడుగుతున్నావు ఏమిటయ్యా, కారణం ఏమిటి? నైవ రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరహ. వానరరాజైనటువంటి సుగ్రీవుడు, యువరాజైనటువంటి అంగదుడు, తర్వాత రామలక్ష్మణులు వాళ్ళ మీద చూపించినంత దానికంటే ఎక్కువ స్నేహం హనుమంతుడిని చూపించావు నువ్వు. ఏమిటి కారణం? హనుమంతుడు బతికున్నాడని అడుగుతున్నావు, వాళ్ళ సంగతి ఏం అడగకుండా అసలు ముందు రామలక్ష్మణుడు అడుగుతారు ఎవరైనాను, లేకపోతే సుగ్రీవుని అడుగుతారు. అందరికీ రాజు కాబట్టి అని సుగ్రీవుని అడుగుతారు, లేకపోతే యువరాజుని అంగదుని అడుగుతారు. వీళ్ళెవరిని వదిలేసేసి హనుమంతుని గురించి అడుగుతున్నావు. నీకు అందరికంటే హనుమంతుడి యందు ఎక్కువ స్నేహం అనేటువంటిది ఉంది, కారణం ఏమిటిది అని ఆశ్చర్యపోతూ అడిగాడు విభీషణుడు. అడిగితే అప్పుడు విభీషణ వజశ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్ శృణు నైర్హృతశార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. ఓ విభీషణ, నేను మారుతి బతికున్నాడా లేదా అని ఎందుకు అడుగుతున్నాను అంటున్నావా? దానికి కారణం ఏదో చెప్తాను విను. అస్మిన్ జీవతి వీరేతు హతం అహతం బలం. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఇది చాలామంది తెలియదు. ఏమంటున్నాడంటే, ఓ విభీషణ, ఈ హనుమంతుడు కనుక జీవించి ఉన్నాడంటే మిగతా అందరూ కూడా హతమపి, వాడు హతులు అయినప్పటికీ కూడా అహతం, మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధంలో
సంహరింపబడి చనిపోయి పడిపోయినప్పటికీ హనుమంతుడు ఒక్కడ జీవించి ఉంటే మిగతా వాళ్ళందరూ జీవించి ఉన్నట్టు లెక్క అన్నాడు. అదేమిటిది చూద్దాం, అదేమిటో ఎందుకో. ఇంకా ఏమంటాడంటే హనుమన్ విద్యుతగ్రాణే జీవంతో విమృతావయం. ఒకవేళ మనందరం జీవించి ఉండి హనుమంతుడు ఒక్కడ కనుక జీవించి ఉండకపోతే మనందరం జీవించి ఉన్నా కూడా మనం మృతులం అయినట్టే లెక్క. ఎంత తమాషాగా చెప్పాడు జాంబవంతుడు, ఈ ముసలాడు. అలా ఎందుకు చెప్తున్నాడో మన తర్వాత తెలుస్తుంది. విభీషణుడు ఆశ్చర్యపోతున్నాడు. సుగ్రీవుని గురించి అడగలేదు, అంగదుని గురించి అడగలేదు, రామలక్ష్మణుని గురించి అడగలేదు, ఎవరిని గురించి అడగకుండా హనుమంతుడు బతికున్నాడా అని అడుగుతున్నాడు. ఏమిటిది కారణం అని వాడికి అందుబాటులో విభీషణుడికి. అందుకని చెప్తున్నాడు, ఓ రాక్షసరాజా, ఓ విభీషణ, హనుమంతుడు ఒక్కడ బతికుంటే మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయినప్పటికీ కూడా బతికున్నట్టే లెక్క. అంటే చనిపోయినట్టు కూడా బతికున్నట్టు లెక్క ఏమిటో మనం చూడాలి. మనందరం మిగతా వాళ్ళందరూ బతికుండి హనుమంతుడు కనుక చనిపోయాడా మనందరం కూడా చనిపోయినట్టు లెక్క అన్నాడు ఒక్కసారి. ఎలాంటి స్టేట్మెంట్ అది, ఏమిటి? మన దిమ్మ తిరిగిపోతుంది, మనకు అసలు అర్థం కాదు. ముందు ఇదేమిటిది, తలకెందుగా ఉంది ఏమిటి అని అనిపిస్తుంది. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశాతతో భవేత్. కారణం చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే విభీషణుడు ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటి తాతగారు ఇలా చెప్తున్నాడు? ఆయన స్పృహలో ఉండి చెప్తున్నాడా, లేకపోతే కోమాలో ఉండి చెప్తున్నాడా, లేకపోతే మది చెల్లించి చెప్తున్నాడా, ఏమిటిది? హనుమంతుడు అక్కడ జీవించి ఉంటే మిగతా వాళ్ళందరూ చనిపోయినప్పటికీ కూడా జీవించున్నట్టేట. మిగతా వాళ్ళందరూ బతికుంటే హనుమంతుడు కానీ చనిపోయి ఉంటే మిగతా వాళ్ళు బతికున్నా చనిపోయినట్టు లెక్కట. ఏమిటిది అంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన, నాయనా ధరతే మారుతి స్థాత, నాయన మారుతి ఉన్నాడే ఆయన కనుక ఆయన ఎలాంటి వాడంటే మారుత, ఆయన బతుకుంటే ఏమాడంటే ఆయన అప్రతిమో మారుత ప్రతిమో ఇది వాయుదేవుడితో సమానమైనటువంటి వాడు హనుమంతుడు. దేంట్లో అన్నిట్లో కూడా అప్రతిమ అంటే తిరుగులేనటువంటి వాడు. వాయువుని మించినటువంటి వేగం ఎవరికి ఉంటుంది అసలు? పైగా వాయువే కదా అందరికీ ప్రాణం. లోపల చాలా రహస్యం ఉంది ఇందులో. కేవలం వాయువు యొక్క వేగమే కాదు, వాయువు విశ్వప్రాణుడు అంటారు. అంటే ఏమిటి? సమస్త జీవులు విశ్వం మొత్తంలో, సృష్టిలో మొత్తంలో సమస్త జీవులకి ప్రాణం అనేటువంటి దానికి కారకుడు ఎవరంటే వాయువు. ఆ వాయువు పుత్రుడిన, ఆ వాయువుతో సమానమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు. అందువల్ల ఈయన జీవించుంటే అందరూ జీవించడానికి అవకాశం ఉంటుంది. పై ఇంకోటి వైశ్వానర సమో వీర్యే, ఈయన శౌర్యంలో అగ్నితో సమానమైనటువంటి వాడు. ఈయన వాయువుతో సమానత్వం ఉంది, అగ్నితో సమానత్వం ఉంది, రెండు ఉన్నాయి క్వాలిఫికేషన్స్ దీనికి. ఒకటి తండ్రి అయినటువంటి వాయువుతో సమానమైనటువంటి వాడు, రెండోది అగ్నితో సమానమైనటువంటి వాడు. దానివల్ల ఏమవుతుందంటే హనుమంతుడు జీవించుంటే మనందరం అంటే మిగతా వాళ్ళు చనిపోయినా కూడా జీవించే అవకాశం మళ్ళీ ఉంటుందన్నాడు. అదేమిటిది అంటే చనిపోయినప్పటికీ అందరినీ కూడా మళ్ళీ జీవింప చేయగలిగినటువంటి శక్తి హనుమంతుడికి ఉంది అని అర్థం. అదేలాగా ఆయన ఏమన్నా బ్రహ్మగారా అని అంటే అది ఎందుకు ఏమిటో అనేటువంటి మనకు క్రమంగా తెలుస్తుంది. వెంటనే ఇక్కడ ఆన్ ది స్పాట్ తెలియదు మనకి ఏమిటి ఎలా చెప్తున్నాడు. మనకి ఎంత చెప్పినా అందుపట్టదు. తండ్రి గారు అయినటువంటి మారుతితో సమానమైనటువంటి వేగం కలిగిన వేగం ఉంటే మాత్రం ఏమిట. అలాగే శౌర్యంలో అగ్నితో సమానమైనటువంటి వాడు సరే, కానీ చనిపోయినటువంటి వాడు మిగతా వాళ్ళతో చనిపోతే
ఎలాగ తతో వృద్ధముపాగమ్య వినయేన అభ్యవాదయత్. ఇది విన్నాడు, పక్కనే ఉన్నాడుగా హనుమంతుడు. పాపం ఈయనకి కళ్ళు కనబట్టలేదు, ఆ దెబ్బలు తినేసేసి ఆ వృద్ధాప్యంలో శరీరం దసిపోయి అలా పాపం అలా ఉండిపోయాడు, కళ్ళు కనబట్టలేదు. అవతలవాడు విభీషణుడు మాట్లాడినటువంటి స్వరం వేణు విభీషణుడు అని ఆయన గుర్తించాడు. హనుమంతుడు ఏం మాట్లాడలేదు. విభీషణుడు పక్కనే హనుమంతుడు ఉన్నాడు, కానీ హనుమంతుడు ముందే ఏమీ మాట్లాడలేదు. ఆయన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు, అంతేగాని ఊరికే అనవసరంగా మాట్లాడు హనుమంతుడు. ఇప్పుడు ఎప్పుడైతే హనుమంతుడి గురించి ఇలా చెప్పాడో జాంబవంతుడు, అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే తతో వృద్ధం ఉపాగమ్య, వృద్ధుడైనటువంటి జాంబవంతుడికి దగ్గరగా వెళ్ళి, ఉపాగమ్య అంటే దగ్గరగా వెళ్ళి, వినయేన చాలా వినయంతో అభ్యవాదయత్ గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మరుతాత్మజ. ఇక్కడ ఎంత అద్భుతం చూడండి. అంటే ఇక్కడ వీటిని అర్థం చేసుకోవడం మామూలుగా చాలా కష్టం. అంటే మనకి ఆ పదాలకు అర్థం తెలుస్తుంది, కానీ అసలు ఏమిటి జాంబవంతుడు ఏం చెప్పాడు? హనుమంతుడు వాయువుతో సమానమైనటువంటి వాడు, వాయువు విశ్వప్రాణుడు, అంతా వ్యాపించినటువంటి వాడు, విశ్వప్రాణుడు అయినటువంటి వాడు వాయువు. ఈయన ఏమంటున్నాడు? హనుమంతుడు వాయువుతో సమానమైనటువంటి వాడు, తన తండ్రి అయినటువంటి వాయువుతో సమానమైనటువంటి వాడు. రెండోది వీర్యం, తన యొక్క తేజస్సు శౌర్యం వాటిలో అగ్నితో సమానమైనటువంటి వాడు. మరి అగ్ని వాయువే కదా జీవులందరికీ కూడా ప్రాణశక్తి అనేటువంటి దాన్ని నిలిపేటువంటి వాళ్ళు, ప్రాణశక్తికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? ఒకటి అగ్ని. ఆ అగ్ని అనేటువంటిది మన ప్రాణశక్తి, మన చైతన్యం అన్నీ కూడా ఉండడానికి కారణమైనటువంటిది. రెండోది వాయువు, ప్రాణం ఉన్నంతసేపు వాయువు ఉంటేనే ప్రాణం నిలుస్తుంది, స్పందనలు అనేటువంటివి ఉంటాయి. వాయువు అనేటువంటి ఆయన ఏమిటంటే మనలో తిరిగేటువంటి స్పందనలు ఉంటాయి, పల్సేషన్స్ అంటారు. ఆయన లార్డ్ ఆఫ్ పల్సేషన్స్ వాయువు. అందుకని ఆయనతో సమానమైనటువంటి వాడు అగ్నితో సమానమైనటువంటి వాడు అని చెప్పాడు కదా. అంత అలాగా ఆయన చెప్పినటువంటి వాడు అయ్యుండి వెంటనే హనుమంతుడు ఏం చేస్తున్నాడు? పక్కనే ఉన్నాడు, విన్నాడు. ఆహా, జాంబవంతుడు నేనే అల్టిమేట్ అని చెప్పాడు, ఇంకా నాకు తిరిగే ఉంది అని అనుకున్నాడు హనుమంతుడు. ఏమనుకోలే. వెంటనే వెళ్ళి తాతగారు నేను ఇక్కడే ఉన్నాను అని జాంబవంతుడి పాదాలను స్పృశించి నమస్కారం. అది హనుమంతుడు అంటే అటువంటి భక్తి కలిగినటువంటి వాడు కాబట్టే ఆయనకు అంత ప్రభావం నిలిచింది ఆయనలో. ఎందుకు హనుమంతుడికి అంత ప్రాముఖ్యం కాదు ఇక్కడ. హనుమంతుడి యొక్క అప్రతిమమైనటువంటి ప్రభావం ఎందుకంటే నిరంతరము ఆయన రాముడిని స్మరిస్తూ ఉంటాడు. రెండోది నేనే అల్టిమేట్ అటువంటిది అవతల వాడు చెప్పినప్పటికీ కూడా నేనే అల్టిమేట్, రాముడిని కూడా నేనే రక్షించేటువంటి వాడిని అనుకోవట్లేదు హనుమంతుడు. అలా అనుకునేటువంటి వాడు కానే కాదు కాబట్టి ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. అందుకని ఏం చేశాడు? తన్ని గురించి అంత అద్భుతంగా చెప్పినటువంటి ఆయనకి అయితే ఇప్పుడు నమస్కారం ఎందుకు చేశాడు? తన గొప్పతనం చెప్పాడు, నమస్కారం చేశాడా? తన గురించి గొప్పగా చెప్పాడు కాబట్టి ఆహాహా అనుకునే ఉబ్బిపోయి నా గురించి చాలా గొప్పగా చెప్పావు తాతగారు అని చెప్పి నమస్కారం చేస్తున్నాడా? అదేమీ కాదు. అసలు హనుమంతుడి మీద ఈ ప్రభావం ఏమీ ఉండదు. హనుమంతుడు నిత్యం రామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. తాను ఎంత గొప్పవాడైంది, ఎంత ఇప్పటికి కూడా పెద్దలు అనేటువంటి వాళ్ళని సేవిస్తూ ఉంటాడు, వాళ్ళని గౌరవిస్తూ ఉంటాడు, వాళ్ళని నమస్కరిస్తూ ఉంటాడు. అది హనుమంతుడి యొక్క లక్షణం. అందుకు హనుమంతుడు మనందరికీ పూజ్యుడు ఎందుకు అయ్యాడంటే, అసలు విశేషం ఏమిటంటే భగవంతుడి యొక్క ఆలయాలు ఉంటాయి, భక్తుడి యొక్క ఆలయాలు కూడా భగవంతుడి ఆలయాలతో సమానంగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. మరి మిగతా దేవతలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆలయాల్లో నవగ్రహాలు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ప్రధానమైనటువంటి ఆలయంలో
వాళ్ళకు కూడా పూజలు అనేటువంటి పక్కన వేరే పెడతారు గ్రహ పూజలు. అంతేగాని హనుమంతుడికి ప్రత్యేకంగా ఆలయం అనేటువంటిది, ప్రత్యేకంగా ఆలయం ఉండి మూల విరాట్గా ఉన్నటువంటి వాడు హనుమంతుడికి. ఇంద్రుడు వాళ్ళందరూ ఈ మూల విరాట్గా లేరు కదా మరి. అంటే మనం ఎలా చూసినప్పటికీ కూడా హనుమంతుడు హైలీ క్వాలిఫైడ్ అంటాం చూసారా, అలాగనమాట. అన్నిటికీ చాలా అయినటువంటి వాడు. అలా అయ్యండి కూడా ఎలాగైతే రాముడు ఎంత వినయమూర్తితో హనుమంతుడు కూడా అంత వినయంతో ఉన్నటువంటి వాడు. అందుకని ఆయన వెంటనే పక్కన అప్పటిదాకా ఉన్నట్టుగా ఆయన జాంబవంతుడు తెలియదుగా, ఎందుకంటే కళ్ళు కనబట్టలేదు జాంబవంతుడి పాపం. అందుకని నేను ఇక్కడే ఉన్నాను అనేటువంటిది ఈయన ఏం చేయకుండా తాత నేను ఇక్కడే ఉన్నానులే అంటే అర్థం ఏమిటి, అప్పుడు మళ్ళీ వేగంగా ఉంటుంది. అలా చేయలేదు. తాను మొట్టమొదటి ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు స్పృశించి నమస్కారం చేశాడు. చేస్తే శ్రుత్వా హనుమతో వాక్యం తదా వివ్యధితేంద్రియ పునర్జాతమివాత్మానం మన్యతే స్మ వృక్షపుంగవ. ఇక్కడ ప్రతి శ్లోకం ప్రతి వర్డు అది జాగ్రత్తగా మనం చెప్పుకోవాలి. అందుకే అంత స్లో అయిపోయాం మనం. పాపం వినేటువంటి వాళ్ళు కొంతమంది ఇందులో ఏమవుతుందని అంతసేపు చెప్పుకోవడానికి ముందుకు టకటకా వెళ్ళాలి కదా. యుద్ధం తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది సంగతి తర్వాత. ఈ శ్లోకాలు అర్థమైతే మనకి రామాయణంలో అసలు సారమైనటువంటివి. రాముడి సంగతి ఏమిటి, రాముడు ఎందుకు ఆ యుద్ధంలో ఆ ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రానికి తనేం చేతకానటువంటి వాడు రాముడు, తిరిగి బ్రహ్మాస్త్రం వేయచ్చు కదా వేయలేదేమి అనేటువంటి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఉంది. ఎందుకు రాముడు ఏం చేశాడు అనేటువంటిది. తర్వాత అందరూ పడిపోయారు. అప్పుడు మరి ఏమిటి అంటే నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి దానికి చెప్పగలిగినటువంటి వాడేమో జాంబవంతుడు. ఆ చెప్పినటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు హనుమంతుడు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడంటే హనుమంతుడు బతికున్నాడా లేదా ఫస్ట్ చెప్పబోయ్ అన్నాడు కదా విభీషణుడు. వాడు అక్కడ బతికుంటే మనందరం చచ్చిపోయినా కూడా బతికున్నట్టే లెక్క. వాడు కనుక చనిపోయి మనం బతికున్నట్టే మనం బతికున్న చచ్చిపోయిన వాడి కింద లెక్క అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు జాంబవంతుడు. ఎందుకు ఏమిటి కారణం అంటే అప్పుడు తర్వాత చెప్పాడు పక్కన. ఆ వెంటనే హనుమంతుడు పక్కనే ఉండి తాత నమస్కారం చేశాడు, ఆయనకు నమస్కారం చేశాడు. చేస్తే హనుమంతుని ఆయనకు విన్నాడు కదా, స్వరం విన్నాడు కదా. అప్పుడు ఏమంటున్నాడంటే శ్రుత్వా హనుమతో వాక్యం తథా విదితేంద్రియ. ఎలా ఉన్నాడు ఆయన, ఇంద్రియాలన్నీ కూడా శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా దెబ్బతిని ఉన్నాయి, గాయాలైపోయి ఉన్నాయి జాంబవంతుడికి. ఇంచుమించుగా చనిపోయినంత స్థితికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే హనుమంతుడు అక్కడే ఉన్నాడు, ఆయన యొక్క స్వరం విన్నాడో జాంబవంతుడు పునర్జాతమివ ఆత్మానం మన్యతే, తాను పోయినటువంటి వాడు మళ్ళీ జీవించినట్టుగా భావిస్తున్నాడు. అది ఇక్కడ ఉన్నటువంటిది. వృక్షపుంగవుడు అయినటువంటి వృక్షపుంగవుడు అంటే ఎలుగుబంట్ల యొక్క రాజు అయినటువంటి జాంబవంతుడు పునర్జాతమివ ఆత్మానం మన్యతే, తాను చనిపోయా ఇంకేముంది అని అలా ఉన్నటువంటి వాడు అని మళ్ళీ నేను బతికాను. ఎందుకంటే హనుమంతుడు బతికున్నాడు. హనుమంతుడి యొక్క స్వరం వినాక మళ్ళీ లేచాడు, బతికినట్టు. నాకు మళ్ళీ చనిపోయినటువంటి వాడు బతికినట్టు అనిపించాడు తనకి తానుకే. ఎంత అద్భుతం అండి. మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, భయంతో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ ఎందుకు మనం హనుమాన్ చాలీసా చేసుకోండి, లేకపోతే హనుమంతుడి యొక్క స్తోత్రం చేసుకోండి, సుందరకాండ చేసుకోండి ఎందుకు పెద్దలు చెప్తారంటే హనుమంతుడి యొక్క ప్రభావం అట్లాంటిది. ఎందుకంటే ప్రాణశక్తి ఇచ్చేటువంటి వాయువుతో సమానమైనటువంటి వాడు వాయుపుత్రుడు, అగ్నితో సమానమైనటువంటి వాడు. అందుకని ఆయన్ని కనుక మనం స్మరిస్తే
మన ప్రాణశక్తి బ్రహ్మాండంగా మళ్ళీ పనిచేస్తుంది. తగ్గిపోయి ఇంకేముంది మనం అయిపోయాం అనుకునేటువంటి వాళ్ళు కూడా. అందుకనే ఆయన స్మరిస్తే తస్య మృత్యుభయం నాస్తి అని కదా రోజు మనం చెప్పుకుంటున్నాం. అన్నిటికంటే పెద్ద భయం ఎవరికైనా సరే మృత్యుభయం. నాకేం భయం లేదు అని అనుకుంటుంటారు. అలా అనుకోగానే పక్కనే ఎవడు చెవిలో చెప్తాడు, నీ ఆయుష్ అయిపోయింది, ఇంక పావుగొని పోతావు అనేప్పుడు. అందుకని అలాంటి మృత్యుభయం అనేటువంటిది లేకుండా పోవాలంటే హనుమంతుడిని మనం చేయాలి, ఆరాధన చేయాలి. అలా మరి అందుకని హనుమంతుడు యొక్క స్వరం వినేప్పటికే జాంబవంతుడికి మళ్ళీ బతిగా అనిపించింది. అలా అనిపించి జాంబవంతుడు ఏమంటున్నాడు చూసారా, 5 నిమిషాలు అయిపోయింది. సరే, జాంబవంతుడు ఏమంటాడో మనం రేపు చెప్పుకుంటాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాటలు హనుమంతుడు జాంబవంతుడు ఇవన్నీ వాళ్ళని మాట్లాడుకునేటువంటిది ఎక్కడా మిస్ అవ్వకూడదు మనం. ఎందుకంటే మొత్తానికి మూలమైనటువంటిది ఇక్కడ ఉంటుంది తర్వాత జరగబోయేటువంటి దానికి. అవి మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.